అందరికీ నమస్కారం. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఫుల్ రెసిపీ కోసం కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డో నాట్ ఫర్గెట్ టు కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని ఫుల్గా చూడండి. తాతగారు ముక్కలు కొట్టుకోరు చక్కగా అందంగానే శుభ్రంగా కడిగితే అందంగా కోసేవారు మామిడికాయ ముక్కలు. ఇప్పుడు తాతగారు తాగి ఓపు లేదు కదా పాపం, ఆట ఆఫీస్ చేయించుకున్నాడు కదా, మరి కొయ్యలేకపోతున్నాడు ముక్కల్ని. నేను కూడా ఒక బాగానే కోసాడు, ఇంకా ఈ సంవత్సరం అసలు కొయ్యలేకపోతున్నాడు. అందుకే ఇక తాతయ్య నేను ముక్కలు కొట్టించుకొచ్చామన్నాను. బాగా జీడిపిక్కలు అవన్నీ అందని వాడేసాడు. అంతా శుభ్రం చెయ్యాలి మామిడికాయ ముక్కలన్నీ. బేబీ ఉల్లిపాయలు దేనికి? ఓకే, పచ్చట్లోకి ఉల్లిపాయలు పెడుతున్నాను. ఏడ్చాను నేను. చాలు 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 చాలు. ఈ పచ్చడి మొత్తం ముగ్గురికి, 3 కుటుంబాలకి కలిపిన పచ్చడి. ఈ పచ్చడిలోని కొండ దాకా ఉంటుంది కదా, ఆ దాకలోని చేపల పొడి పెట్టుకున్నాం అనుకో, ఈ నూనె పోసుకుంటే పచ్చడిలో నూనె కూర చాలా బాగుంటుంది. అంజయ్ చెప్తా కొద్దిగా ఎంతవరకు వచ్చింది? అదిగోండి వచ్చింది. మళ్ళీ రేపు కలపాలి. కలిపినప్పుడు 2 కేజీలు నూనె ఎక్కువ పోయి, అంటే చేపల కూర వండుకున్నప్పుడు మట్టి దాకలోని ఆ నూనె పోసుకుంటే అమృతంలా ఉంటుంది అనమాట. అంతరుచక్కగా సరే అయితే అది ఒకసారి తిన్నవాడు ఎప్పుడు మర్చిపోలేడు. ఎప్పుడు కూడా 2 కేజీలు నూనె ఎక్కువ పోసుకోవాలి. పోసుకుంటే చేపల కూరలోకే పనిచేస్తుంది. అదిగో రాజు ఇంకా తీసి ఇంకా